గౌరవనీయులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి వర్యులు ఆంధ్రప్రదేశ్ వారికి మరియు వికలాంగుల కమిషనర్ వారికి, దివ్యాంగుల కమిషనర్ వారికి అందరికీ కూడా, దివ్యాంగులందరికీ కూడా తెలియపరుచుకున్నది ఏమనగా, ఈరోజు ఉపాధ్యాయ నియామకలో చాలా అవకతవకలు జరుగుతున్నాయి. ఇవి గమనించవలసిందిగా కోరుచున్నాం. ఈ రోజున క్రీడా శాఖ మంత్రి వర్యులు క్రీడాకారులకి ఉపాధ్యాయ నియామకాల్లో పరీక్ష లేకుండా ఏజ్ను అనుసరించి ఎవరైతే ఏజ్ ఎక్కువగా ఉండదో వాళ్ళందరికీ కూడా ఉపాధ్యాయ నియామకాలు చేపట్టడానికి శ్రీకారం చుట్టారు. మరి దివ్యాంగుల పట్ల చిన్నతనమో తెలియదు, మరి వారి మీద కపట ప్రేమ తప్ప వారికి దివ్యాంగులకి ఏ విధమైన న్యాయం చేయగలమనేది కూడా ఆలోచించకుండా మా మంత్రివర్యులు కూడా దివ్యాంగుల గురించి ఆలోచించవలసిన ఆసన్నమైనది. క్రీడాకారులకు ఉపాధ్యాయ నియామక పత్రాలు ఎలా ఇస్తున్నారో అలాగే దివ్యాంగులకు కూడా వారికి కూడా ఉపాధ్యాయులు అర్హత పొంది ఉపాధ్యాయులుగా ఉండాలని కోరుకుంటున్నారు. వారికి కూడా పరీక్ష లేకుండా ఏ వయస్సు ప్రాతిపదికన ఉపాధ్యాయ నియామకాలు చేపట్టాలని దివ్యాంగుల తరపున కోరుకుంటున్నాం. దివ్యాంగులు క్రీడాకారులు రిక్రూట్మెంట్స్ ఎలా తీస్తున్నారో అలాగే దివ్యాంగులు కూడా వర్తించేటట్లు దివ్యాంగ సోదరిమణులందరికీ కూడా ఎవరైతే ఉపాధ్యాయ నియామకానికి అర్హులై ఉన్నారో వారందరికీ కూడా మరి క్రీడాకారులకి ఎగ్జామ్ లేకుండా, రిక్రూట్మెంట్ లేకుండా ఏజ్ ప్రాతిపదికన ఈ రోజున 421 పోస్టులు వారికి ఏజ్ ప్రాతిపదికన తీస్తున్నారు. కాబట్టి మా శాఖ మంత్రి వర్యులు, దివ్యాంగ శాఖ మంత్రి వర్యులు బాల వీరాంజనేయ స్వామి గారు కూడా ఆలోచించి దివ్యాంగులకి కూడా ఏజ్ ప్రాతిపదికన వయస్సు ఆధారంగా ఎవరైతే అర్హత ఉందో వాళ్ళందరికీ కూడా పరీక్ష లేకుండా ఉపాధ్యాయ నియామకాలు చేపట్టాలని కోరుకుంటున్నాం. ఇందుకు దివ్యాంగ సంఘాలన్నీ కూడా మరి ఆలోచించి ఎవరెవరికి రిప్రజెంటేషన్ చేయాలో, ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలో కార్యాచరణ రూపొందించి వారందరినీ ఈ కూటమి ప్రభుత్వాన్ని వేడుకోవలసిందిగా కోరుచున్నాను. ప్రభుత్వం కూడా ఆలోచించి వికలాంగులకి తగిన న్యాయం చేసి వారికి జీవనోపాధి వృద్ధికి పాటుపడతారని కోరుకుంటూ మీ దొడ్డిపట్ల శ్రీనివాస్, దివ్యాంగ మహాసంఘటన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, 9490188924. థ్యాంక్ యూ.